హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక అడవిలో ఒక సింహం. అదంటే అన్ని జంతువులకి చాలా భయం. ఎందుకంటే ఆకలిగా ఉన్నా లేకపోయినా కనిపించిన ప్రతి జంతువులన్నిటినీ వేటాడి చంపి తినేసేది. ఒకరోజు మబ్బులు పట్టి సన్నని చినుకులు పడడంతో వాతావరణం అంతా హాయిగా మారింది. జింకలన్నీ ఆనందంతో ఆడుకుంటున్నాయి. వాటి స్నేహితులు కుందేళ్ళు కూడా ఆడుకుంటున్నాయి. పిల్ల జింకలు తల్లి జింకతో సరదాగా చెరువు దగ్గరికి వెళ్దాం అని అడుగుతాయి. తల్లి జింక ఇలా అంటుంది, వద్దు వద్దు, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సింహానికి ఆహారం అయిపోతాం అంటుంది. అయినా సరే పిల్ల జింకలు ఊరుకోరు, మారం చేస్తాయి. పక్కనే ఉన్న కుందేలు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, మీరు ధైర్యంగా వెళ్ళండి, ఆ సింహం అటు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి జింకల కూడా తన కుందేలు పిల్లల్ని కూడా పంపిస్తుంది. వీటి స్నేహం చూసి ఎప్పటి నుండో కుళ్ళుకొని అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఒక నక్క. సింహం దగ్గరికి వెళ్ళి, చెరువు దగ్గరికి వెళ్తే నీకు మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్తుంది. ఇదంతా గమనించిన కుందేలు ముందుగానే జాగ్రత్త పడుతుంది. సింహం ఆనందంతో వెళ్ళి నీరసంతో కోపంతో వస్తుంది. నక్క సంతోషంతో సింహం దగ్గరికి వెళ్ళి, సింహం మామ, మంచి విందు దొరికిందా అంటుంది. సింహం అప్పటికే ఆకలితో నకనకలాడుతుంది. ఒక్క పంజా వేసి నన్నే మోసం చేస్తావా, నాతోనే ఆటలాడుకుంటావా, ఎంత ధైర్యం నీకు అంటూ తినడానికి దగ్గరికి తీసుకుంది. నక్క, అయ్యో నేను నిజమే చెప్పాను, నన్ను విడిచిపెట్టు, ఇంకెప్పుడూ నీ కంటికి కనపడను అని బ్రతిమాలుతుంది. అయినా సరే సింహం వినిపించుకోదు. అక్కడ ఎవరూ లేరు అని చెప్తూ సింహం నక్కని చంపి తినేస్తుంది. జింకలు కుందేళ్ళు సంతోషంతో తిరిగి వచ్చి, ఏం చేశావు కుందేలు మామ, ఇదంతా ఎలా సాధ్యం అని అడుగుతాయి. ఏముంది, ఈ పక్కన కొన్ని కర్రలు తీసుకుని మీ కాళ్ళ గుర్తుల్లా తయారు చేసి వేరే దారిలో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ సింహం ఆ దారినే చూసుకుంటూ వెళ్ళింది. నక్క బావ మనందరినీ చంపాలనుకుంది, కానీ అది తీసుకున్న గోతిలో అదే పడింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.